బుల్బుల్ కథలకు స్వాగతం. కథ పేరు కాపలాదారు నిజాయితీ. ఒక ఊరిలో ఒక మామిడి తోట ఉంది. దానికి గోపాలు కాపలా కాసేవాడు. అతను చాలా నిజాయితీపరుడు. ఒకసారి ఆ మామిడి తోట యజమాని తోట చూడడానికని పోయాడు. తోట బాగా విరగ కాసింది. అతను సంతోషంగా గోపాలను పిలిచాడు. మంచి తీయని మామిడి పండు ఒకటి తీసుకునిరా అని పంపాడు. గోపాలు ఒక పండు తెంపి యజమాని ముందు ఉంచాడు. యజమాని ఆ పండు రుచి చూసి మొహం వికారంగా ఉంచి, ఈ పండు ఏమీ బాగాలేదు, పులుపుగా ఉంది, మరొక పండు బాగా చూసి మంచిది తెంపుకునిరా అని మరలా పంపాడు. గోపాలు ఈసారి బాగా మాగిన ఇంకొక పండు తెంపి యజమాని ముందు ఉంచాడు. కానీ అది కూడా ఏమీ బాగాలేదు. దాంతో యజమాని కోపంగా, ఈ తోటలో ఏ పండు తీయగా ఉంటుందో, ఏ పండు పులుపుగా ఉంటుందో నీకు తెలియదా అని అరిచాడు. దానికి గోపాలు వినయంగా, దొరా, నేను మీ తోటకు కాపలా కాసేవాడినే కానీ కాయలు తిని రుచి చూసేవాడిని కాదు. నేను ఏ రోజు ఈ తోటలో ఏ పండు కోసుకుని తినలేదు. అందుకే ఏ పండు తీయగుందో ఏది లేదో నాకు తెలియదు అని వివరించాడు. గోపాలు నిజాయితీకి యజమాని సంతోషించాడు. అతని జీతం రెండింతలు చేశాడు. కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.